దావోస్ లో ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి నిర్బర్కత్ ఆ దేశ ఉన్నతాధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రక్షణ, అంతరిక్షం, సెమీకండక్టర్, క్వాంటమ్ లీడర్షిప్, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక రంగాల్లో ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ముఖ్యంగా ఏపీలో ఇజ్రాయెల్ సంస్థల కోసం ఒక ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇది మెడ్టెక్, క్లీన్టెక్, ఏరో డిఫెన్స్ రంగాల్లో స్థానిక ఉత్పాదనకు గొప్ప వేదిక అవుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. నెల్లూరు సమీపంలోని నరసింహకొండకి మహత్తశ రానుంది. కొండపై వేంచేసి ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు. టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి, ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ తో పాటు పలు శాఖల అధికారులతో ఆలయం, ఆ ప్రాంత అభివృద్ధిపై ఆనం సమీక్ష నిర్వహించారు. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా నరసింహకొండని అభివృద్ధి చేస్తామని ఆనం తెలిపారు. నరసింహస్వామికి 1176 ఎకరాల భూములున్నాయని, ఏడాదిన్నరలో పనులు పూర్తి చేస్తామన్నారు. నంద్యాల కలెక్టరేట్ లో రాష్ట్రంలోనే మొదటిసారిగా మొదటి అరకు వ్యాలీ కాఫీ స్టాల్ మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజ్ కుమారితో కలిసి ప్రారంభించారు. అరకు వ్యాలీ కాఫీని ప్రపంచానికి పరిచయం చేయడమే సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమని మంత్రి ఫరూక్ అన్నారు. అన్ని కలెక్టరేట్ లో కాఫీ స్టాల్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇవాళ నంద్యాలలో ఏర్పాటు చేశామని తెలిపారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ డెలివరీ బాయ్ అవతారమెత్తారు. డెలివరీ బాయ్స్ పడుతున్న కష్టాలని, ఇబ్బందులు తెలుసుకునేందుకు ఒక రోజంతా పెనమలూరులో ఇన్స్టామార్ట్ డెలివరీ బాయ్ గా పనిచేశారు. ఇంటింటికి తిరుగుతూ అందరినీ పలకరిస్తూ డెలివరీలు అందించారు. దీంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక ఓటర్ల నమోదుకు తీసుకున్న ఉత్తమ చర్యలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, పశ్చిమ గోదావరి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చదలవాడ నాగరాణ్ని ఉత్తమ ఎన్నికల విధానాల అవార్డు 2025కి ఎంపిక చేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఈ నెల 25న కలెక్టర్ నాగరాణి అవార్డును అందుకోనున్నారు. మొత్తం 12 జిల్లాలను వివిధ విభాగాలను ఎంపిక చేయగా అత్యధిక ఓటర్ల నమోదు విభాగంలో ఒక పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల అధికారిని మాత్రమే ఎంపిక చేశారు. దావోస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పలు అంతర్జాతీయ కంపెనీలతో సీఎం రేవంత్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు పెట్టుబడులు పెట్టేందుకు స్లోవేకియాకు చెందిన న్యూక్లియర్ ప్రొడక్ట్స్ ముందుకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను సమర్పించింది. 6,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ ప్రతిపాదించింది. దావోస్ లో బిజీగా పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న బ్లైజ్ కంపెనీతో కీలక ఎంఓయూ కుదుర్చుకున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై బ్లైజ్ సీఈఓ దినకర్ మునగాలతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ రంగాల్లో ఏఐ పైలట్ ప్రాజెక్టులపై చర్చించారు. తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్ గా మార్చడమే తమ లక్ష్యమని పెట్టుబడిదారులకు వివరించారు. తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్ గా మార్చడమే తమ లక్ష్యమని పెట్టుబడిదారులకు సీఎం తెలిపారు. అనంతరం హైదరాబాద్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ విస్తరణకు నిర్ణయం తీసుకున్నట్లు బ్లైజ్ ప్రకటించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయమని, లేకపోతే ఏ సవాల్కైనా సిద్ధమని కోమటిరెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్పేటలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వచ్చింది 0 అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ సర్పంచులు గెలిచారంటూ అసత్య ప్రచారం చేసుకుంటున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిప్పులు చెరిగారు. దోమలగూడ సర్కిల్ కార్యాలయ ప్రారంభోత్సవాల్లో తెలంగాణ దళిత ఐక్యవేదిక నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎస్సీలకు సీట్లు పెంచాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకుని వినతి పత్రం అందజేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 150 డివిజన్లు ఉన్నప్పుడు 14% దళితులకు 23 డివిజన్లు కేటాయించారని, త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 46 డివిజన్లు కేటాయించి న్యాయం చేయాలని తెలంగాణ దళిత ఐక్యవేదిక నాయకులు గండి కృష్ణ డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే విజయుడితో వివాదంపై ఎంపీ మల్లు రవి వివరణ ఇచ్చారు. తాను ఎమ్మెల్యే విజయుడు సోదరులుగా ఉంటామన్నారు. ఎమ్మెల్యేపై తాను దాడి చేయలేదని, కొందరు కావాలని దీనిపై రాజకీయం చేస్తున్నారన్నారు. తాను ఎమ్మెల్యేను కొట్టానంటూ కేటీఆర్ ట్వీట్ చేశారని, ఎమ్మెల్యేపై దాడి జరిగిందో లేదో ఆయన్ని అడగాలన్నారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలో 10.50 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన కవాడిగూడ, ముషీరాబాద్ సర్కిల్ కార్యాలయాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని RG3ని జీఎం కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ ధర్నా నిర్వహించింది. కాంగ్రెస్ హటావో, సింగరేణి బచావో అంటూ నినాదాలు చేశారు. సింగరేణి బొగ్గుగల్ల స్కామ్పై సీబీఐ విచారణ జరపాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు, టీబీజీకేఎస్ నేత రాజిరెడ్డి డిమాండ్ చేశారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన తొలగించాలని కోరారు. ఓపెన్ కాస్టులపై కాంగ్రెస్ పెద్దలు కన్నేశారన్నారు. సైట్ విజిట్ నిబంధనతో బొగ్గుగల్లను కొట్టేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిబంధనలు ఒప్పుకోని అధికారులను ఇంటికి పంపిస్తున్నామని చెప్పారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వనపర్తి జిల్లా అమరచింతలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో మంత్రి వాకటి శ్రీహరి పాల్గొని మద్దతు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సరైంది కాదని, ప్రపంచం మొత్తం మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తుంటే కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు మార్చి బీబీజీ రామ్జీ పేరు పెట్టడం సరికాదని మంత్రి అన్నారు. గాంధీ పేరునే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ను పీవీ జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ హుజూరాబాద్ లో అడ్వకేట్స్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోర్టు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా చేరుకుని వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నా రాస్తారోకో విరమింపజేశారు. టాలీవుడ్ నటి టీనా శ్రావ్య వివాదంలో చిక్కుకున్నారు. తన పెంపుడు కుక్కకు తులాభారాన్ని సమర్పించడం వివాదాస్పదమైంది. పెంపుడు కుక్కకు సమానంగా బెల్లాన్ని తక్కడలో వేసి మేడారం వనదేవతలకు టీనా మొక్కులు తీర్చుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నటి శ్రావ్య తీరుపై భక్తులు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం ఆదివాసీ దేవతలను అవమానించడమేనని మండిపడుతున్నారు. దీనిపై స్పందించిన టీనా తల్లి మొక్కులో భాగంగానే ఇలా చేశామని సమర్థించుకున్నారు. పెద్దపల్లిలోనూ తన పెంపుడు శునకానికి తులాభారం సమర్పించారు. పెద్దపల్లికి చెందిన రాజు హైరవ ఆరోగ్యం కుదుటపడాలని సమ్మక్క సారక్క అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. సత్యసాయి జిల్లా గాడ్లపెంట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళతో హోంగార్డ్ రాజు అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళ గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు హోంగార్డ్ ను పట్టుకుని దేశశుద్ధి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం బయటకు రాకుండా పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి రహస్యంగా పంచాయతీ చేసి చేతులు దులుపుకున్నారు. మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డ్ రాజుపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లా ఎగువరెడ్డివారిపల్లిలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి ఇళ్లు, వాహనాలపై రాళ్లతో గంజాయి బ్యాచ్ దాడి చేసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే పోలీసులు వెళ్లిపోగానే మరోసారి గంజాయి బ్యాచ్ అలజడి సృష్టించింది. గంజాయి బ్యాచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నంద్యాల జిల్లా గడివేముల మండలం గడిరేగువల గ్రామానికి చెందిన మేకల సురేష్ అలియాస్ మైకేల్ బైండోవర్ కేసుల నిబంధనలు ఉల్లంఘించి అరెస్ట్ అయ్యాడు. సత్ప్రవర్తన పాటిస్తానని హామీ ఇచ్చిన నిందితుడు నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో దాడి కేసులో నేరం చేసినట్లు కేసు నమోదు చేసి 30 రోజులు జైలు శిక్ష విధించారు. గడివేముల తహసీల్దార్ మండల కార్యనిర్వాహక మెజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు గడివేముల పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి నంద్యాల సబ్ జైలుకు తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రత, హెల్మెట్ పై అవగాహన కల్పించేందుకు పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని కల్వకుర్తి డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. 4 వీలర్ నడిపేవారు తప్పకుండా సీట్ బెల్ట్ ఉపయోగించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని డీఎస్పీ సూచించారు. మేడారం జాతరలో తొలిఘట్ట ఆవిష్కృతమైంది. వనదేవతలు సమ్మక్క సారళమ్మలకు ఇవాళ నుంచి తొలి పూజలు ప్రారంభమయ్యాయి. మండమిలిగే పండుగతో మహాజాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు. ఇందులో భాగంగా ఇవాళ ఇళ్లు, ఊర్లోని గుడిని శుభ్రం చేసుకుని రహస్య పూజలు చేస్తారు. అనంతరం ఎలాంటి దుష్టశక్తులు గ్రామంలోకి రాకుండా ద్వారబంధనం చేస్తారు. ఈ పండుగ విజయవంతమైతే జాతర గొప్పగా జరుగుతుందని పూజారులు, భక్తుల నమ్మకం. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్డూరు లక్ష్మణ్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో మంత్రులకు స్వాగతం పలికారు. నరసింహస్వామికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మపురి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. నటుడు నవీన్ చంద్ర తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న నవీన్ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిత్రం షూటింగ్ సందర్భంగా తలకోనకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నానని నవీన్ చంద్ర చెప్పారు. వచ్చే నెల 6వ తేదీన హనీ చిత్రం విడుదలవుతుందని, ఈ చిత్రం ప్రేక్షకులు అలరిస్తుందని, ప్రస్తుతం చాలా చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లా బాసల్లోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం వసంత పంచం వేడుకలకు ముస్తాబైంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఇవాళ నుంచే వేడుకలను ప్రారంభించారు. వేకువజామున 4 గంటలకు ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మంగళ వాయిద్య సేవ, సుప్రభాత సేవ, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఎల్లుండి పర్వదిన రోజు వేలాదిగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక క్యూలైన్లు, అక్షరాభ్యాస మంటపాలు సిద్ధం చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలో ప్రసిద్ధి చెందిన శ్రీ బుగ్గరామేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 14 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఈ మేరకు ఆలయ ఈవో మద్దిలేటి ఆలయ చైర్మన్ నారాయణ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు చేసి లగ్న పత్రిక రాశారు. ఫిబ్రవరి 14 నుంచి 19 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఈవో తెలిపారు. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ ఈవో మద్దిలేటి పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకల రేపుతోంది. పందిరిమామిడిగూడెం నుంచి కామవరం వెళ్లే దారిలో పొలాల్లో పెద్దపులిని చూసినట్లు స్థానికులు తెలిపారు. పొలాల వద్దకు చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రలు పరిశీలించారు. నిన్న భద్రాద్రిగూడెం జిల్లా కావడిగుండ్ల అటవీ ప్రాంతంలో పశువులపై పెద్దపులి దాడి చేసింది. కావడిగుండ్ల అటవీ ప్రాంతం నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో పందిరిమామిడిగూడానికి పులి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం నేరేళ్లపల్లి గ్రామంలో పొగాకు నగేష్ కు చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైంది. ఇంట్లో ఉన్న గ్యాసు, బట్టలు, 12 క్వింటాళ్ల బియ్యం, 3 తులాల బంగారం, 3.5 లక్షల నగదు పూర్తిగా కాలిపోయిందని బాధితులు వాపోయారు. 11 లక్షల ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని మల్లెమోనిగూడెంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రసూల్ బి, బషీర్ బి, మౌలానా అనే వ్యక్తుల ఇళ్లు ఒకేసారి అగ్నికి ఆహుతయ్యాయి. బాధితులు పొలం పనులకు వెళ్లిన సమయంలో మంటలు చెలరేగడంతో ఇళ్లలోని సామాగ్రి మొత్తం కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో 2 మేకపిల్లలు సజీవ దహనమయ్యాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినా వారొచ్చేలోపే సర్వం బూడిదైపోయింది. నిలువ నీడ కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు. హైదరాబాద్ దాలగూడలో దొంగలు రెచ్చిపోయారు. స్థానిక హరిహంత్ సదన్ అపార్ట్మెంట్లోని 301 నెంబర్ ప్లాట్లో చోరీ చేశారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాల రుక్మిణి అనే వృద్ధురాల్ని బెదిరించి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసుతో పాటు చేతులకు ఉన్న 2 బంగారు గాజులను లాక్కుని పారిపోయారు. మొత్తం 9 తులాల బంగారం అపహరించినట్లు సమాచారం. దొంగల దృశ్యాలు అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి రోడ్డు ప్రమాదంలో కొడుకు ఒకే రోజు మృతి చెందిన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సాజిద్ అనే యువకుడు కందుకూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అర్ధరాత్రి సాజిద్ తల్లికి గుండెపోటు రావడంతో ఆమెను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తూ వెనుక బైక్ పై సాజిద్ వెళ్తూ ఉండగా మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సాజిద్ ను ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. అంతలోనే తల్లి మృతి చెందింది. సాజిద్ కూడా చికిత్స పొందుతూ చనిపోయాడు. హైదరాబాద్ మీర్పేటలో ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లాకు చెందిన యువకుడు ఏడాది క్రితం నుండి బెట్టింగ్లకు అలవాటు పడి లక్షల్లో ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో మానసిక ఒత్తిడి గురై ఇంట్లో ఉరివేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైనిక శక్తే జాతీయ శక్తికి అంతిమ నిర్ణేతగా నిలుస్తుందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. ఢిల్లీలో జరిగిన సుబ్రాతో ముఖర్జీ సెమినార్లో ఆయన మాట్లాడారు. గతంలో జరిగిన ఘటనలు, ప్రస్తుత ప్రపంచ పరిణామాలు చూస్తుంటే అది నిజమని అర్థమవుతుందన్నారు. ప్రతి దేశానికి అంతిమంగా ఒక పటిష్టమైన సైన్యం అవసరమని, అది లేకపోతే ఎవరైనా లొంగదీసుకోవచ్చన్నారు. వెనిజులా, ఇరాక్ దీనికి మంచి ఉదాహరణలన్నారు. సైనిక శక్తి ఎంత ముఖ్యమో ఆ సైనిక శక్తిని ఉపయోగించాలన్న సంకల్పం మరింత ముఖ్యమన్నారు. ఢిల్లీలో రిపబ్లిక్ డే రిహార్సల్ ను నిర్వహించారు. కర్తవ్య పథ్లో జరిగిన రిహార్సల్స్ లో రిపబ్లిక్ డే పరేడ్లో ఉపయోగించే ఆయుధాలు, తుపాకులు, యుద్ధ ట్యాంకర్లకు ఆయుధ పూజలు చేశారు. పరేడ్లో పాల్గొనే దళాలు 21 గన్ సెల్యూట్ చేశాయి. ఢిల్లీలోని ఏపీ భవన్లో జపాన్ దౌత్య సిబ్బంది ఆంధ్ర భోజనాన్ని ఆస్వాదించారు. సంప్రదాయ వంటకాల రుచిపై వారు ప్రశంసలు కురిపించారు. తమ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఘాటైన రుచులతో కూడిన అద్భుతమైన నిజమైన ఆంధ్ర భోజనాన్ని ఆస్వాదించామంటూ ఫోటోలను షేర్ చేశారు. సనాతన ధర్మంపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు విద్వేష ప్రసంగమే అని వ్యాఖ్యానించింది. ఉదయనిధి వ్యాఖ్యలను విమర్శిస్తూ బీజేపీ నేత అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంపై దాఖలైన కేసును హైకోర్టు కొట్టేసింది. ఉదయనిధి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మాలవీయ చేసిన పోస్ట్ నేరం కిందకు రాదని పేర్కొంది. సనాతన ధర్మాన్ని అనుసరించేవారే లక్ష్యంగా చేసిన రెచ్చగొట్టే ప్రసంగానికి అది ప్రతిస్పందన మాత్రమేనని స్పష్టం చేసింది. ఉదయనిధి ఉపయోగించిన పదజాలంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బస్సులో లైంగిక వేధింపులంటూ ఓ మహిళ షేర్ చేసిన వీడియోతో దీపక్ అనే వ్యక్తి ప్రాణాలు తీసుకున్న ఘటనపై తీవ్ర దుమారం రేగుతోంది. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన మహిళ సంజితా ముస్తఫా దేశం విడిచి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ సీజ్ చేసి పరిశీలిస్తున్నారు. బస్సులో సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఎక్కడ అనుచిత అసాధారణ పరిస్థితులు గుర్తించలేదన్నారు. ఈ క్రమంలో సంజిత దేశం విడిచి పారిపోయిందన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి.
బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం లక్షన్నరకు చేరింది. వెండి కిలో ధర 3.5 లక్షకు చేరువలో ఉంది. ఒక్క రోజులోనే కిలో వెండి ధర 8,000 పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 3,40,000గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,49,790 రూపాయలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,37,310 రూపాయలుగా ఉంది.